సాకి అయిపోయిందా? అవ్వలేదు ఇంకా చెకింగ్. untuk 7 kg. untuk sakin what lego lego మధ్యలో పడుకుంటా ఏ సాకి హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్లోరల్ వైన్స్ అండి. 20 మొక్కలు నేను కేరళ నుండి ఒక నర్సరీ నుంచి ఒక నర్సరీ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. 3 డేస్లో వచ్చేస్తుంది అన్నారు. వచ్చేస్తుంది కూడా ఏమో, నా బ్యాడ్ లక్ మరి ఏమో తెలీదు. లాస్ట్ ట్యూస్డే వాళ్ళు షిప్ చేశారు, ఇవాళ మండే. 1 వీక్ పట్టేస్తుంది. సో అలాగా లైక్ ఏమో తెలియదు, ఎప్పుడు అవ్వలేదు ఇది, ఈసారి అన్నారు. నర్సరీ పేరు చెప్పండి అండి, ఎందుకంటే పాపం మన బిజినెస్ పోతుంది. కానీ ఇవన్నీ కూడా మంచి ఫ్లోరల్ వైన్స్ అండి. సాకి ఏంటి వెళ్దాం, ఉండు, బ్యాడ్ గా బిహేవ్ చేయకుండు, స్టే ఒక నిమిషం ఉండు, వెళ్దాం పైకి వెళ్దాం, ఉండు పైకి వెళ్దాం, ఒక 5 నిమిషాలు ఉండు. ఇది చెప్తాను మొక్కలు, అప్పుడు వెళ్దాం. ఓకే, సో ఈ వాళ్ళు మామూలుగా 3 రోజుల్లోనే అయిపోతుంది, వచ్చేస్తుంది అని ఎప్పుడు చేస్తూ ఉన్నారు. నా బ్యాడ్ లక్ ఏమో డిటిడిసి వాళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఎలాగా ఉన్నాయో. అన్ని ఆకులు అయితే రాలిపోయినాయి. ఆ ప్యాకింగ్ లేదు, అట్లేదు ఒకసారి ప్యాకింగ్ గాలి ఆడక లోపల మాయిశ్చర్ అయితే చెక్ చేశాను. కోకోపీట్లో పెట్టారండి, మాయిశ్చర్ అయితే ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆ గాలి ఇక ఒక వారం రోజులు ఉండిపోవటం వల్ల మొత్తం ఆకులన్నీ ఊడిపోయినాయి. అన్నీ చచ్చిపోతాయి అన్ను, చిగురులు కూడా రావచ్చు, కొన్ని చెప్పలేము. మోర్ దెన్ 50% సర్వైవల్ రేట్ ఉంటుంది. సో చూద్దాం మరి ఇంకేం చేస్తాం, ఒక్కోసారి అలాగే అవుతూ ఉంటాయి బ్యాడ్ లక్. ఇవేమేమి మొక్కలు ఆర్డర్ చేశాను అండ్ ఇవాళ వేసేస్తాను పైన, అది కూడా ఈ వీడియోలో చూద్దరు. చాలా మంచి వెరైటీస్ దొరికినాయండి మనకి. నాకు ఎస్పెషల్లీ వైజాగ్ కడియంలో కూడా చాలా కనపడలేదు ఇది ఫ్లోరల్ వైన్స్. కొన్ని తెలిసినవి, కొన్ని వెళ్ళినప్పుడు ఉండవు కదా, కొన్ని అయితే కొన్ని నాకు తెలియనివి. అంటే పిక్చర్స్ చూడటమే కానీ మొక్క ఉంది అని ఎప్పుడు వినలేదు నర్సరీలో. లేవంటాం అడిగినప్పుడు. ఓకే, సో ఇవన్నీ మనం పైన ప్లాంట్ చేసుకున్నాం. యాక్చువల్లీ చక్కగా ఖాళీ ఉంచుకున్నాను, మిగిలిన అంటే నాకు కావాల్సిన ప్లేస్లో ఖాళీ ఉంచుకుని వెజిటబుల్ తీగలు అవిను ఓ మూలకి పెట్టుకుని ఎదురుగా రాగానే చక్కగా ముందు ట్రెల్లిస్ అంతా ఎక్కిద్దాం. ఓకే, పైకి వెళ్దామా, పైన మొక్కలు వేద్దామా. చూడు అన్నీ ఊడిపోయినాయి, మా సాకి పిచ్చెక్కిపోయింది, ఆ మొక్కలో పడుకుని పోయింది. దానికి అర్థమవుతుంది కదా డల్ అయిపోయినాయి అని, తెలిసిపోయిందో లేకపోతే స్టిచ్ చేస్తుంది కదా వాసన. అదేను ఇక్కడే పడుకుంది కొంతసేపు ఇందాక. మొక్క చూపించి దాని పేర్లు చదువుతాను అండ్ ఆ ఫ్లవర్ కానీ ఆ ప్లాంట్ కానీ ఎలా ఉంటుందో, లైక్ చెప్పండి, ఇది అన్ని ఫ్లోరల్ వైన్స్ అని.
కుదిరితే మొక్క మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను, అంటే డౌన్లోడ్ చేసి మీకు ఐడియా వస్తుంది. తర్వాత ఏది ఎక్కడ వేసుకున్నామో ఆలోచిద్దాం. ఓకే, ఫస్ట్ ఇది లాలికా పేరు, తర్వాత జస్టేషియా, ఇది ఎల్లో జాస్మిన్ అండి. చిగుళ్ళు వచ్చేస్తాయి బట్ చూద్దాం. మణిమల్ పేరు సరిగ్గా రాయలేదు. అంటే ఇది వైట్ కలర్ మన గిన్నె మాలతి లాగా పువ్వులు, గుత్తులు గుత్తులు పువ్వులు. ఇవన్నీ మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే అండి, మనకి సీజనల్ ఫ్లవర్స్ వేస్తున్నాము, అలా కాకుండా ఇలా పర్మనెంట్ వైన్స్ ఉన్నాయి అనుకోండి, ఇవి వేసామంటే పెరెనియల్ అవి కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. ఓకే, నేల మీద వేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఇలాంటి తీగలు, అవి అసలు కొన్ని అంటే 20-30 ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా ఉంటాయి. పరిస్థితులు బట్టి, ఆ బలం బట్టి, ద ప్లేస్ ఉన్న దాన్ని బట్టి కొడుతూ ఉంటే మళ్ళీ చిగురులు వస్తూ ఉంటాయి. అండ్ మనం కంటైనర్లో వేసుకుంటే ఏమవుతుందంటే లిమిటెడ్ స్పేస్, తర్వాత న్యూట్రిషన్ కూడా వాటి లిమిటెడే ఉంటుంది. సో మనం వేసుకుంటూ ఉండాలి. మనం ఎంత బాగా చూసామో దాన్ని బట్టే ఉంటుంది. బట్ నేలకి దీనికి కంపారిజన్ లేదు. నేల మీద ఉండి ఇంకొంచెం బాగా అంటే అవి ఫ్రీడమ్ ఉంటుంది కదా, అవి వాటంతట అవి వెళ్ళి న్యూట్రిషన్ కోసం వేర్లు ఎత్తుకుని తెచ్చుకుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే రూట్ బౌండ్ అవుతాయి కాబట్టి ఒక 3 ఏళ్ళు కనీసం మినిమం 3 ఇయర్స్కి ఒకసారి మనం ఆ రూట్ బౌండ్ అయిపోయిన కంటైనర్ మీకు చూపించాను కదా లాస్ట్ టైం కూడా, గిన్నెమాలతి కట్ చేసి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయటం చూపించాను ప్రీవియస్ వీడియోస్లో. సో అలాగా ఆ ప్రాసెస్ అది మనం చేసుకుంటూ ఉంటే ఇవి కూడా చాన్నాళ్ళు బతుకుతాయండి అండ్ బాగా పోస్తాయి. ఓకే, మనకి ఇప్పుడు రకరకాల సీజనల్ వైన్స్ అంటే చలికాలంలో కొన్ని పోస్తాయి. మోస్ట్లీ ఎక్కువగా ఏంటంటే ఎండాకాలం వచ్చే ముందు ఆ ఫిబ్రవరి నుంచి మార్చ్, జనవరి తర్వాత నుంచి అది జనవరి నుంచి మనకి ఎక్కువగా ఉంటాయి. కొన్ని మనకి చలి రావటంతోనే అలా ఉంటాయి. ఓకే, సో అన్ని సీజన్లో ఉన్నాయనుకోండి, ఒక దాన్ని అయిపోయిన వెంటనే ఇంకొకటి అలాగా మన గార్డెన్ ఫుల్గా ఉంటుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే బీస్ అట్రాక్ట్ చేస్తాయి. సో మన వేరే కూరగాయ మొక్కలకు కూడా పాలినేషన్ ప్రాబ్లం లేకుండా చక్కగా మనం ఈజీగా ఎక్కువ ఈల్డ్ తీసుకోవచ్చు. ఓకే, ఇది హైడ్రేంజియా అండి. ఐ థింక్ బ్లూ కలర్ ఆర్డర్ చేశాను. అండ్ ఇంకొక కోల్కతా నర్సరీ నుంచి కూడా ఇంకొక 9 మొక్కలు ఆర్డర్ చేశాను. అవి ఏంటంటే మ్యాండివేలియాస్ మాకు ఇక్కడ దొరకట్లేదు, దొరికినా ఒక వైట్ దొరుకుతుంది. రెడ్ పింక్ ఇంతవరకు ఉండేవి ఒకసారి అంతకుముందు, పోయినాయి. బట్ అవి తొందరగా మిల్లీ బగ్స్ ఇన్ఫెస్టేషను లేకపోతే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పోతూ ఉంటాయి ఒక్కోసారి. ఇక్కడ ఉండే మీకు గుర్తుందా, పింక్ అండ్ వైట్ కలర్ మొత్తం ఛానల్ పెట్టిన 1-2 ఇయర్స్ వరకు కూడా ఉండేది. సో అది మిస్ అవుతున్నానని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. మా నర్సరీస్తో పోల్చుకుంటే ఆన్లైనే కొంచెం తక్కువ రేట్ అండి. అండ్ ఇక్కడ ఉన్న 20 మొక్కలు నాకు ఎంత పడిందంటే కాస్ట్ 1610 రూపాయలు ఎంతో మొక్కల వాల్యూ, ఇంచుమించు 80 రూపీస్, 100, కొన్ని 150 అలా పడినాయి. 100 యావరేజ్గా చూసుకుంటే అంటే వాడు 20 ప్లాంట్స్కి 400 డెలివరీ తీసుకున్నాడు. అంటే మొత్తం 2110 రూపాయలు ఎంతో. యావరేజ్గా చూసుకున్న 100-110 రూపాయలు మొక్క పడిందండి. కొన్ని అంటే తక్కువ 80 ఉన్నాయి, 60 ఉన్నాయి, కొన్ని 150, 100 కూడా ఉన్నాయి కదా. సో ఆన్ ద హోల్ 100-110 అలా పడినాయి. ఓకే, సో అదండి. ఇంకా చెప్పాను కదా ఇంకొక నర్సరీలో కూడా తీసుకున్నానని, అవి కూడా వస్తాయి. వాళ్ళు 3 డేస్లోనే అన్నారు. చూద్దాం, రేపు ఎల్లుండి అవి వస్తాయి. అవి కూడా అప్డేట్ చేస్తాను ఏదో ఒక వీడియోలో. ఇది కప్ ఆఫ్ గాడ్ వైన్ అండి. ఇది మనకి ఇలాగ బెల్ షేప్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది పాలినేటర్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. తర్వాత ఇది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని మనకి వింటర్లో ఈ బుద్ధుడు వెనకాల ఇలాగా మనకి కింద ట్యూబ్ లైట్స్ లాగా కూడా ఉండేదండి. స్ట్రింగ్ ఆఫ్ లైట్స్ బల్బ్స్ అని ఇంకోటి ఉండేది, అది పోయిందండి. సో అది మళ్ళీ చలికాలంలో బాగుంటుంది, అందంగా ఉంటుంది. అది తెప్పించుకున్నాను. ఇది ఫ్లోరోపెటాలం ఇది. సో
సో ఇది కలర్ రెడ్, నేను ఆర్డర్ చేస్తాను ఏంటో గుర్తు రావట్లేదు. బట్ ఇవి ఏంటంటే మనకి లీవ్స్ డార్క్ కలర్లో, మరూన్ కలర్లో అలాగా అందంగా ఉంటాయి. సో మనం ఇలా కంటైనర్ గార్డెనింగ్ చేసినప్పుడు మన కూర్చుని ఏదైనా నేను వీడియోస్ అవి చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్ కొంచెం అందంగా ఉంటాయి కదా. సో అలాంటి కంటైనర్ గార్డెన్స్ కోసం ఏదన్నా డిఫరెంట్ కలర్ ఫోల్డేజెస్ బాగుంటాయి. సో మేబీ దాన్ని తీసుకున్నానేమో, నాకైతే గుర్తులేదు ఆర్డర్ చేసిన. అండ్ ఇది మెక్సికన్ ఫ్లేమ్ వైన్. ఇది ఆరెంజ్ కలర్ చిన్ని చిన్ని పువ్వులు, చాలా బాగుంటుంది వైన్, పూలు తీగ. ఇది వింటర్ వైన్ అనుకుంటా అండి. సో నేను యాక్చువల్లీ ఇదిగో ఆ రో అంతా ఉంచేసుకున్నాను. అటు ఆ వాల్ లాగా అది అటువైపు అందంగా కనపడుతుంది. తర్వాత ఇక్కడి వైపు మనకి ట్రెల్లిస్ కూడా కొంచెం ఖాళీగా ఉంటుంది కదా. సో ఇక్కడ అక్కడి నుంచి అన్న పాకించి అది మొత్తం అల్లేలాగా చూద్దామని అనిపించింది, కానీ చూద్దాం ఏమవుతుందో. ఇదేంటంటే చేంజింగ్ కలర్. ఇది మన పత్తి మందారం నా దగ్గర ఉండేది, మిస్ అయింది. సో మళ్ళీ తెప్పించుకున్నాను. దీనికి ఎక్కువ మిల్లీ బగ్స్ ఇన్ఫెస్టేషన్ అవుతుందండి, మందారాల్లానే. ఇది లాలీపాప్ ఎల్లో. ఇది ఎలా ఉంటాయంటే కనకాంబరాల్లాగా ఉంటుంది, ఎల్లో కలర్ లాగా అన్నమాట. సో ఈ కంటైనర్ గార్డెన్స్లో వాటిలో బాగుంటుంది, ఎక్కువ పూలు పూసినప్పుడు. బుష్ వెరైటీ ఇది కదంబ. ఇది బుష్, ఐ మీన్ డ్వార్ఫ్ కదంబ వృక్షం ఉంటుంది కదా, మనకి కాయలు పూజలు చేసుకుంటాము, చాలా అందంగా ఉంటాయి. కానీ అవి పెద్ద పెద్ద వృక్షాలు. ఇది డ్వార్ఫ్ షార్ట్ వెరైటీ, కుండీల్లో వేసుకునే వెరైటీ అన్నమాట. సో టెంప్ట్ అయ్యి తెప్పించుకున్నాను. దెన్ ఇదేంటంటే గోల్డ్ రింగర్. ఇది కూడా వైనేనండి. ఇది ఆరెంజ్ కలర్, ఏదో పెద్ద చిలక ముక్కులాగా ఉండి, అంటే గబుక్కుని పువ్వులు పూసి అనుకోండి మనకి అలా అట్రాక్ట్ అయిపోతాం అన్నమాట. ఆ కలర్ వైబ్రెంట్ ఆరెంజిష్ ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. సో నేను మామూలుగా చూడటమే కానీ బయట మొక్కనైతే చూడలేదు. సో అది షేప్ డిఫరెంట్గా, కలర్ గురించి నేను తీసుకున్నాను. అండ్ ఈ తంగ్బాజియా. ఇది పైనుంచి కిందకి అలాడితే రెడ్ కలర్ ఇలాగా. అది ఇప్పుడు మన టెర్రస్లో ఉన్న వైన్స్ ఎప్పుడైతే, అంటే ఐ మీన్ స్టార్టింగ్లో నేను కొన్నాను, బట్ ఇది సర్వైవ్ అవ్వలేదు, అప్పుడు చచ్చిపోయింది. తర్వాత మళ్ళీ నాకు దొరకలేదు. సో వేద్దాము. అది కనుక బతికితే అంటే చక్కగా మనకి ఇలాగా. ఇది కామన్ ప్లాంట్, ఇది రేర్ కాదు, బట్ నాకు ఇష్టం. అలా పైనుంచి కిందకి డూప్ అయ్యేవి చాలా అందంగా ఉంటాయి, తీగల్లాగా ఇలా జస్ట్ మన అక్కడ రాధా మనోహర్ ఎలా పడతా ఉంటాయి. సో పైన ట్రెల్లిస్ నుంచి కిందకి హ్యాంగ్ అవ్వాలి ఎప్పుడైనా సరే. మనం వెళ్తూ ఉంటే జస్ట్ మన మొహాలకి తగులుతూ కర్టెన్ లాగా అందంగా ఉంటుంది అన్నమాట. సో ఇది. అండ్ ఇది పేరు లేదు, ఇదేంటంటే పేరు లేదు, చూస్తాను. ఇది క్లోవ్స్, మన లవంగాలు ఉంటాయి కదా, ఆ లవంగం మొక్క ఇక్కడెక్కడ దొరకలేదు నాకు. సో తీసుకున్నాను సరదాగా. ఇది మొత్తం ఊడిపోయింది. ఇదేమో ఇది డౌటే. కాంజియా. ఇది వైలెట్ కలర్ ఫ్లవర్స్ అండి. ఇది క్రీపర్ వైనే. చాలా బాగున్నాయి పువ్వులు, అయితే అందంగా ఉన్నాయి. మొత్తం అంతా బోర్గుండ అయిపోయింది. మరి ఇది ఏమో చూద్దాం. ఇది టెకోమా హిల్లీ. ఇది కూడా వైనే, చాలా బాగుంది. ఫ్లవర్స్ పెడతాను. తర్వాత బుష్ పెప్పర్. ఇది అంటే మనకి ఏంటది, మిరియాలు తీయగా ఉంటుంది కదా, బుష్ వెరైటీ కూడా ఉంటుంది. సో ఆ బుష్ వెరైటీ ఇది లెమన్ వైన్. లెమన్ వైన్ కూడా పువ్వులు బాగుంటాయండి, వాసన వస్తాయి. అండ్ మంచి పాలినేటర్ అట్రాక్టర్ ఇది. తర్వాత ఇవి కాయలు కూడా ఉంటాయి, కాయలు కూడా వస్తాయి ఈ వైన్కి. ఆ కాయలు మళ్ళీ జ్యూసులు కానీ ఏదో జామ్లు ఏవో చేసుకుంటారట. కాయలు అందంగా ఉన్నాయి. పువ్వులు అయితే ఒక రకంగా చక్కగా వైట్
వైట్ కలర్లోనే చిన్న చిన్న కప్స్ లాగా బాగున్నాయి. ఆ తర్వాత నేను రీసెర్చ్ చేసినప్పుడు వాటి కాయలు కూడా ఇంకా అందంగా ఉన్నాయి. అంటే పువ్వులు పూసినప్పుడు ఒక అందం అయితే కాయలు కాసినప్పుడు ఇంకొక అందం అన్నమాట. సో ఇది బాగానే ఉంది, వంగిపోయినాయి కానీ బట్ నో ప్రాబ్లం, బతుకుతుంది అనుకుంటున్నాను. సో ఇవ్వండి ఈ మొక్కలు. ఇప్పుడు వీటిని మనం పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టుకోవాలో ఏంటో చూద్దాం. షోలో చూసాను కదా సిమెంట్ పాట్స్, ఇవన్నీ కూడా నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు టెర్రస్లో వచ్చిన ఫస్ట్ కంటైనర్స్ అని చెప్పొచ్చు. అన్నీ సమానంగా ఒకేలాగా ఉన్నాయి, తెలియక సిమెంట్ కొనేసానండి. ఒకటి మొన్న మార్చుతున్నప్పుడు ఒకటి పగలు కొట్టేసాం, అంటే వీటి ఇచ్చేసరికి విడిపోయింది. దీంతో డ్రాబ్యాక్ ఏంటంటే ఒకటి బరువు ఎక్కువగా ఉంటుంది. నేను మాట్లాడితే మట్టి ఏ సీజన్కి ఆ సీజన్ కంపోస్ట్ కలుపుతూ ఉంటాం కదా, బుడిగి తిప్పుతూ వేస్తూ అలా ఇదే పని మీద ఉంటాము. ఇవి అంత ఈజీ కాదు మార్చడం. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఇలాంటి వైన్స్ మార్చుకోవాలంటే ప్లాస్టిక్ అనుకోండి, పొడుకోబెట్టి మెల్లిగా వెనకాల చుట్టూరు కొంచెం లూజ్ చేసేసి లాగేయచ్చు. బట్ ఇవి మనం తీసి పెట్టడం కష్టము. ఇంకోటి ఏంటంటే వీటికి చాలా చిన్న కన్నం ఇస్తాడు, ఒకే ఒక కన్నం. సో పొరపాటు బ్లాక్ అయిందనుకోండి, మనకి మొత్తం నీరు అది ఉండిపోయి మొక్కలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇంకా నాకు ప్రెజెంట్ ఇంకా ఖాళీగా ఏమీ లేవు. వారం అయిందండి పెట్టి. ఇలాంటివి కింద పైన మట్టి, మధ్యలోనేమో ఈ ఎండు గార్డెన్ తుప్పులు వేసాం, ఎందుకంటే కొంచెం లైట్గా ఉంటుందని. అండ్ మట్టి కూడా సాయిల్ మిక్స్ కాదండి, మన కంపోస్ట్ మెథడ్లో తయారు చేసిన మట్టి, అంటే శాండ్విచ్ మెథడ్లో మట్టి లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ పెట్టుకోవాలా అనేది. ఈ ప్లాంట్ ఏంటో మర్చిపోయాను, అన్నాను కదా పేరు లేదని. ఎస్టర్డే, టుడే, టుమారో అని ఉంటుంది. సో 3 షేడ్స్లో ఉంటుంది అన్నమాట. నిన్నటిదేమో డార్క్ బ్లూ, లైట్ బ్లూ, రేపు పూసేదేమో వైట్ కలర్. 3 ఒకే చెట్టుకు 3 రంగులు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు. సో చూద్దాం, ఇది కూడా బతుకుద్దని అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఏంటంటే బాగా పువ్వులు పూస్తుందంటే ఇది సంవత్సరం అంతా పూస్తుంది. సో అది ఏంటంటే షో స్టాపర్ లాగా, మనం ఏదైనా చూడంగానే కళ్ళు తిప్పుకోలేమంటాం చూసారా, అలాగా మంచి ఏమంటాం, నేను స్పిల్లర్స్ వాడతాం కదా కంటైనర్ గార్డెనింగ్లో. సో ఇది థ్రిల్లర్ అవుతుంది అన్నమాట అలాంటి. ఓకే, సో ఇది ఇందులోనే ఒక దాంట్లో పెట్టేసుకుంటాను. రూట్ బాల్ అయితే బాగానే ఉంది, రూట్ బాల్ బాగానే ఉంది ఇది. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే మట్టిలోదే తీసి కోకోపీట్లో చుట్టి బాల్ లాగా పెట్టారు. ఓకే, సో ఇది మేము ఆల్రెడీ సాయిల్ మిక్స్ అది చేసేసి కంపోస్ట్ మట్టే, చూడండి లైట్గా ఉంది. ఓకే, అర్త్వార్మ్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి అన్నీ కూడా బాగా బ్రతికి గోల్డ్ పువ్వులు, కాయలు కాసేసి మన గార్డెన్ని బ్యూటిఫై చేయాలి. ఇది కప్ ఆఫ్ గోల్డ్ వైన్ అండి. ఇది చాలా బాగుంది పువ్వు. మన చెప్పాలంటే గుళ్ళల్లో మనకి గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారు అంటారు చూసారా, ఎల్లో కలరు, ఆరెంజ్ కలర్లో ఆ టైప్లో ఉంది పువ్వు, తీగమాట ఇది. సో ఇప్పుడు ఇది తీగ అన్నాను కదా, ఈ తీగ ఇలాగా ఎక్కడో పందిరెక్కుతుంది. ఓకే, ఇది హైడ్రేంజియా అండి, బ్లూ కలర్ అనుకుంటా. ఇక్కడ పెడతాం. ఇక్కడ ఇంకా చామంతి మొక్కలు ఉన్నాయి, లాస్ట్ ఇయర్వే.
తర్వాత ఇది ఒక వంగ మొక్క పెద్దది, ఇది ఇలాగే ఉంటుంది. ఇది మనకి కంటైనర్ గార్డెన్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ఇది దీంట్లో రకరకాల అంటే డిఫరెంట్ సైజెస్. తర్వాత ఇది పెద్దది పొడుగుతుంది కదా, కాయలు కాస్తే ఇది థ్రిల్లర్ అవుతుంది. ఆరెల్స్ లేకపోయినా కూడా ఇంకా కొన్ని పూసే పువ్వులు, తర్వాత మధ్యలో ఫిల్లింగ్కి కూడా చేద్దాం. దాన్ని కంప్లీట్లీ ఇది కంపోస్ట్తో ఫిల్ చేసిన బ్యాగ్. ఇది మెక్సికన్ ఫ్లేమ్ వైన్ అండి. ఇక్కడ వేస్తాను, ఇది పైన పాకుతుంది ఆ ట్రెల్లిస్ మీదకో లేకపోతే దీని మీదకో. ఓకే ఓకే సో కొంచెం ప్లేస్ ఇక్కడ ఉంచి ఇక్కడ వేద్దాము. అండ్ ఒకవేళ మనకి ఫ్యూచర్లో ఇది కనుక పెద్దది అయిపోయింది అనుకోండి, ఇలాంటివి సీజనల్స్ అన్నీ మనం తీసేసుకుని ఈ పర్మనెంట్ దానికే ఇంత స్పేస్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మీన్ వైల్ ఈ చిన్నగా ఉండి సర్వైవ్ అయ్యే వరకు ఎన్ని మొక్కలన్నా పెట్టుకోవచ్చు. అండి చిన్న చిన్న రెడ్ కలర్ కాయలు, చెర్రీస్ బెర్రీస్ లాగా ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంది. సో ఇక్కడ ఇందులో బీరపాదు ఒక తేగు ఉంది ఇక్కడ. ఓకే, ఈ వెనకాల పెడతాను. ఇది సర్వైవ్ అయినాక ఈ సీజన్ అయిపోతుంది కదా, అప్పుడు అచ్చంగా దీనికి కేటాయించవచ్చు. ఇది సర్వైవ్ అయిన దాన్ని బట్టి మనం ప్లేసెస్ కూడా అది పైకి వెళ్ళే లోపల తీగ వచ్చే వరకు టైం ఉంది కాబట్టి మార్చుకోవచ్చు. సో ఇక్కడ పెడతాను. ఓకే, ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎండ తక్కువ తగులుతున్నట్టుంది, చూద్దాం. పొద్దున్న ఎండ సరిపోతుందేమో. ఈ బీరపాదు అయినాక మార్చుకోవచ్చు. ఇంతకుముందు ఇక్కడ పొట్లకాయ బాదులయ్యి కాకరకాయలు వేసాం కదా, ఇది మొత్తం తుక్కులతో నింపేసిన పోస్ట్ డబ్బా అని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్లో వేసినాక గోల్డ్ డైరెక్ట్గా సీడ్స్ పెట్టేసి గోల్డ్ కాయలు కాసినాయండి. ఇందులో సాయిల్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి పెట్టుకోవచ్చు. ఇది దంగబాజీ అండి, చెప్పాను కదా పైనుంచి కిందకి వేలాడితే అని. సో దానికి పెద్దదే ఉండాలి. హోప్ఫుల్లీ ఇది బాగా సర్వైవ్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఇందులో మళ్ళీ వేరే అరేంజ్ చేస్తున్నానండి. ఓకే, ఇది ఒక్కటే పెడతాను. అంతగా కావాలంటే ఈ చుట్టూ ఇది పెరిగే లోపలే ఉన్న ఇంకా కూరగాయలు ఏమన్నా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, తీసేస్తున్నాము. ఇందులో అన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకున్నాం. ఇందులో కదంబం మొక్క పెడుతున్నానండి. ఇది ఒక వైన్ కదా, ఇది మళ్ళీ షార్ట్, ఇది షార్టే, అది ఇది బుషే. అద్వాం చూడండి ఎంత ఎన్ని ఉన్నాయో. ఇది గోల్డ్ ఫింగర్ అండి. గోల్డ్ ఫింగరు ఇది కూడా బాగుంటుంది. పువ్వులు పెద్ద పువ్వులు అని చెప్పాను కదా, కలర్ఫుల్ ఫ్లవర్స్ అని. ఒకవేళ అటువైపు ఒకటి వేసాము, ఇటువైపు ఒకటి వేసాము, ఇది ఇలా పెరుగుతుంది. ఒకవేళ ఇది చాలా విగరస్గా పెరిగిపోయినాయి అనుకోండి, మనం ఎంత కావాలంటే అంత కొమ్మలు కట్ చేసుకుని దీన్ని వేరే దగ్గర లొకేట్ చేసుకోవచ్చు. ఫర్ ద టైం బీయింగ్ అయితే నేను ఇక్కడే పెడతాను. ఓకే, ఎల్లో జాస్మిన్ అండి. ఎల్లో జాస్మిన్ కూడా ఇందులోనే వేస్తున్నాను. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, తర్వాత మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మళ్ళీ ప్లేసులు లేవు, కుండీలు ఖాళీ లేవు నా దగ్గర. ఇవి ఇక్కడ సర్వైవ్ అయిపోయినాక అప్పుడు వాటి గ్రోత్ బట్టి ఆలోచిద్దాం. ఇది సమ్మర్ బ్లూమింగ్ వైన్ అనుకుంటండి. ఇది చూద్దాం. ఇందులో పత్తి మందారం పెడదామండి. ఇది తర్వాత కావాలంటే నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. కుండీలు చిన్న కుండీలు, ఇంకా కొంచెం పెద్ద కుండీలు లేవు, సర్వైవ్ అవుతుంది. ఈ లెమన్ వైన్ అండి. ఈ లెమన్ వైన్ ఇక్కడ వేస్తాను.
ఇది కంపోస్ట్ మెథడ్లో తయారైన మట్టి. ఒక సీజన్ అయిపోయినాక ప్యూర్గా మట్టి అయిపోద్ది కదా, అది ఇందులో వేసాము. నిన్న ఇది హార్వెస్ట్ చేసి ఈ రెండిట్లో వేసి మిగిలింది అది వాడేసామన్నమాట. సో ఇది లూజ్ సాయిల్, ఇది మంచి సాయిల్ ఇందులో పెట్టి ఇది పూర్తిగా సర్వైవ్ అయినాక దీన్ని ఎక్కడ పెట్టాలో ఆలోచిద్దాం. నాకు అంత కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఒకవేళ ఇక్కడ కూడా ఇవి ఉన్నాయి కదా, ఇదంతా కూడా తయారు చేసుకోవచ్చు. మనకి బయట నుంచి కనపడేటప్పుడు కూడా అందంగా కనపడుతుంది, దూరం నుంచి కనపడుతుంది. ఇది కూడా జస్ట్ ఒక ఫ్లవర్ వాల్ లాగా ఉంటుంది. అది పెరిగిన దాన్ని బట్టి మనం ముందు చెప్పలేము. ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఓకే, ప్రస్తుతానికి అయితే నేను కుండీలు లేవు కాబట్టి ఇలా చేస్తున్నాను. అందులోనేమో గిన్నె మాలతిలాగా ఉంటుందని చెప్పాను కదా, మనీ మొక్కల్లో ఏదో చెప్పాను కదా, పేరు సరిగ్గా లేదు. ఇది వైట్ కలర్ ఫ్లవర్స్. ఇది కూడా కొత్త మట్టే, లూజ్ సాయిల్. వేర్లు జస్ట్ ఇంత మొక్క ఇచ్చాడు, చుట్టూకి చుట్టాడు. ఓకే, ఈ లోపల మనం చుట్టూరు ఏ కొత్తిమీర అలాంటివి ఏమైనా పెంచుకోవచ్చు. అది బాగా ఇది అయ్యేవారు. ఇది ఇందులో కంపోస్ట్ సాయిల్ అండి, సెట్ చేసింది. అయిపోయింది. ఇదిగో ఇక్కడ ఒక దోసపాదు ఉంది, ఇంకా అంతకుమించి ఏమి లేవు. ఓకే, చూసారా సాయిల్ బాగుంది. ఇప్పుడు ఇందులో నేను ఈ లవంగం మొక్క ఉంది కదా, క్లోవ్స్ మొక్క ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, ఇది సీజన్ ఎలాగ అయిపోతుంది కదా, ఇంకొక నెల 2 నెలల్లో పీకేయచ్చు. కాదు, దీనికి వెళ్తురు ఎండ కూడా ఫుల్ ఎండ ఉండదు, హాఫ్ డే ఎండ. సో దాన్ని బట్టి ఇది ఎలాగ థ్రైవ్ అవుతుందో దాన్ని బట్టి ప్లేస్మెంట్ మార్చుకోవాలి. ఈ 4 రోజులు ఎలాగ ఎండలు ఉంటున్నాయి కాబట్టి ఇది అయ్యే వరకు ఇక్కడ ఉంచవచ్చు. ఇది అయినాక దీన్ని ప్లేస్ మార్చేస్తాను. బుష్ పెప్పర్, దోసపాదులు ఉన్నాయండి, అటు పాకుతున్నాయి. ఈ పక్కన అంటే సెంటర్కి కొంచెం ఇటువైపు పెడుతున్నాను. ఇది సర్వైవ్ అయితే బాగా ఉంటే దీన్ని తీసుకెళ్ళి ఆ మధ్యలో ఎక్కడన్నా మనం అరేంజ్ చేసుకోవచ్చు. టెకోమా హిల్లీ ఇది. ఓకే, సో ఇది టెకోమా హిల్లీ అట్ట. చూద్దాం ఏంటో, ఇది వంగిపోయింది ఇక్కడ. యాక్చువల్లీ వంగలేదు, అవుతుంది. ఇది బాగానే ఉంది, చూద్దాం. ఇది జస్ట్ ఇష్యూ అండి, ఇది కొంచెం వెనక పెడుతున్నాను. ఓకే, అండ్ ఇది లోరా పెట్టాలని ఇది కొంచెం ముందు పెడుతున్నాను. ఓకే, ఇంకా మిగిలిన మొక్కలు నేను దాన్ని బట్టి అరేంజ్ చేసుకుంటాను. ఇందులో చైన్ ఆఫ్ ఫ్లోరీ అండి ఇది. ఇంకా నీళ్ళు పోస్తాను. లాలీపాప్ అండి, ఇది బుష్ వెరైటీయే. ఇక్కడ పెడతాను నేను, ప్లేస్ లేదు. ఇది ఎలాగా కంటైనర్ గార్డెన్ కిందే అరేంజ్ చేసుకుంటున్నాం కదా, వింటర్ కంటైనర్ గార్డెన్ అనుకోవచ్చు. చామంతులు ఇవన్నీ ఉంటాయి కదా, సో రకరకాల పువ్వులు ఒకే దాంట్లో. చూద్దాం. కాంజియా అండి, ఇది కూడా చాలా అందంగా ఉన్నాయి పువ్వులు. ఇది ఒక్కటే కొంచెం డౌట్ఫుల్గా, ఒక్క ఆకు కూడా లేకుండా ఊడిపోయింది. ఇది కూడా బతకాలని దండం పెట్టి చూద్దాం. ఈ ప్లేసెస్ ఇది సర్వైవ్ అయినాక మనం అటు ఇటు మార్చుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వచ్చిన మొక్కలు అయ్యే కండిషన్లో వచ్చి చూపించాను కదా. సో మంచి ఏమంటాం సంకల్పంతో వేసాను నేను. అన్నీ కూడా బ్రతికి చక్కగా బాగా పువ్వులు పూయాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేద్దాం. అండ్ ఎక్కడెక్కడ ప్లేస్ చేశానో కూడా చూపించాను.
సాయిల్ మిక్స్ అయితే ఏమీ చేయలేదండి, నేను ఏమీ చేయట్లేదు కూడా. కంపోస్ట్ సాయిల్ని అలా వాడేసుకుంటున్నాము, రెడీ టు యూజ్ లాగా ఉంటుంది. సో ఇవి సర్వైవ్ అయినాక ఇప్పుడు వాళ్ళ డేట్ ఎంత అంటే 25th జూన్. ఓకే, మీకు ఒక 20 days to 1 monthలో మళ్ళీ ఇంకేదైనా వీడియోలో వీటి అప్డేట్ ఇస్తాను. ఓకే, సో ఇది వాళ్ళ వీడియో. లైక్ మీకు కూడా ఐడియా వస్తుంది ఏమేమి మొక్కలు ఉంటాయి, ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఎలా ఉంటాయి అంటే ఎలా అరేంజ్ చేసుకోవాలి అన్నట్టు ఐడియా ఉంటుంది కదా. సో దానికోసం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గాడ్. లోకా సంస్థ సుఖినో భవంతు. అండ్ ఇవన్నీ ఏంటంటే మనం మెయిన్ థింగ్ ఏంటంటే ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఏంటి, ఎలా ఆలోచించాలి అంటే అవకాశం ఉంటే జరుపుకోవచ్చు, అవకాశం లేనప్పుడు పర్మనెంట్గా బోల్డ్ మొక్కలు ఉన్నప్పుడు ఏ దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి.